మా ఇంట్లో నేను మొదటి సంతానం. మా నాన్న పేరు సుబ్బన్న, మా అమ్మ పేరు పద్మావతి. మందిరానికి ఒక కిలోమీటర్ 10 కిలోమీటర్ మందిరం ఉండేది మాకు. పోయి మందిరాన్ని పోయి వాళ్ళని ఆశ ఉంది, నడవలేని పరిస్థితి. నమ్ముకోవాలని హృదయంలో ఆశ ఉండింది. ఎట్ట పోలేని ఎట్టు చేయాలా అని చెప్పి నేను కూర్చొని ఆలోచన చేసుకుంటూ పొద్దునగా అక్కడ వచ్చేవాళ్ళు, మందిరానికి పోయేవాళ్ళు. దేవుని నమ్ముకో, దేవుడు నీకు సాయం చేస్తాడు, మందిరానికి రా అని చెప్తాను. పిలుచుకొని పోయేవాళ్ళు ఎవరు లేరు. నేను పోవాలని నాకు ఆశ ఉండింది. నేను చిన్నగా అడుగు వేసుకుంటూ కింద పడిపోయాను. ప్రభా నాకు సహాయం చేయ ప్రభా, నీకు అసాధ్యమైనది ఏది లేదు. నైనా సమస్తము చూచున్న దేవుడు, సమస్తం జరిగిన దేవుడు, సహాయం చేయని చెప్పి మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ప్రార్థన చేస్తుండే దేవుడు ప్రార్థన ఆలకించి కొంచెం శక్తి, నరాలు కొంచెం శక్తి బలం ఇస్తూ వచ్చాడు. ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, శక్తిని బట్టి మందిరానికి ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుంటూ శక్తి పొంది ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. మళ్ళీ మందిరానికి పోయి నేను ఒక్కనే పోయి వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని పాటలు పాడుకుంటూ చేసుకుంటూ బలపడుతూ ఉండేవాడిని.